एवरीवन, वेलकम बैक टू माय चैनल जुबेदा अली। नमस्ते, अस्सलामु अलैकुम। మ్యాటర్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి అది ఇష్టం ఇది ఇష్టం, వాన పడుతుంది అది తినాలనుంది ఇది తినాలనుంది అని చెప్పేసి మనం అడగగానే పాపం వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ టైంలో అడిగారేంటి అని బాధపడకుండా చాలా హ్యాపీగా వాళ్ళు వండి పెడుతుంటారు. అలాగే మా వైఫ్కి ఒక అద్భుతమైన డిష్ ఒకటి నేను తయారు చేశాను. నాకు నేనే అంటే అది నేను ఒక కంట్రీలో తిన్నాను, దాన్ని టేస్ట్ చూసి మనం కూడా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను కొన్ని సామాన్లు రెడీ చేసుకొని కలుపుకొని చక్కగా దాన్ని చేసి ఇప్పుడు దాన్ని ఏంట్రా ఐటమ్ అంటే ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఒలిచేసిన పైనాపిల్, ఒక కప్పులో కారం, ఇంకో కప్పులో నిమ్మకాయ రసం, ఒక స్పూన్ ఉప్పు, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. యాక్చువల్గా ఇది ఎందుకు పెట్టారంటే ఇది దాల్చిన చెక్క మనందరికి తెలుసు, ఇది యాలుక్కాయ, ఇవి లవంగాలు. ఇప్పుడు దీన్ని మనం చూడండి ఇందులో వేసేసి గ్రైండర్ చేసేస్తే ఓకే, ఆ గ్రైండర్ దీన్ని తీసి ఇగో ఇలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ పైనాపిల్ని కట్ చేస్తా. ఇది 2 సంవత్సరాలు లాక్డౌన్ అవుతుంది కదా, సో ఇప్పుడు రంజాన్ టైంలో మా వైఫ్ ఈ పైనాపిల్ తినేటట్టుంది, అంటే మిగతా కూడా తినింది అనుకోండి, ఇదంటే తనకి చాలా ఇష్టం. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ పీసెస్ మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ప్లేట్ తీసుకొని ఇగో ఈ కారం అంతా దీంట్లో వేసేస్తాను. తర్వాత ఈ ఉప్పు, ఓకే, ఇది కూడా వేసేస్తా. ఇందాక చెప్పాను కదా దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసా. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం నేను దానిపైన వేసా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేస్తాను. అలాగే ఇది అంటే ఈ రసం, ఈ నిమ్మకాయ రసం దీంట్లో సరిపోదు, దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మనం. మరీ చిక్కగా కాకుండా మరీ పల్స్గా కాకుండా మిడిల్లో, ఓకే. సో దీన్ని ఇదేంతా కలిపేశారు కదా, కలిపేసిన తర్వాత ఏం చేస్తాను అనుకుంటున్నారు కదా, నేనేం చేస్తానంటే ఈ పీసెస్కి అటు ఇటు లైట్గా రాసి, ఓకే, ఆ తర్వాత దీంట్లో బటర్ వేస్తా. బటర్ వేసిన తర్వాత ఆ పీసెస్ దీని మీద ఫ్రై చేస్తా. అది మ్యాటర్. నేను నీకోసం ఒక డిష్ ఒకటి తయారు చేస్తున్నానని చెప్పా, అంటే సస్పెన్స్లో చెప్పాను. నేను ఏ ప్రాన్సో లేకపోతే ఏ ఫిషో అని ఎక్స్పెక్ట్ చేసి మా ఆవిడ వస్తుంది కిందకి. ఇది ఈ ఐటమ్ అని తెలీదు. సో మొత్తానికి దీన్ని ఈ విధంగా ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇలా పెడతా పక్కన. ఇప్పుడు దీన్ని నేను ఇగో ఎస్ దీన్ని ఇలా అని కొంచెంసేపు అలా ఉంచి మళ్ళీ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది కింద ముక్కలకి వేసే ముందు తగిలించి దాంట్లో వేస్తా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, వెయిట్. సో ఇప్పుడు ఇదిగో ఇట్లాంటిది ఒకటి మనం తీసుకోవాలి, ఓకే. కాకపోతే పెద్ద ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. వేడి అయిన తర్వాత బటర్ ఇదంతా వేసేయకూడదు, ఏదో జస్ట్ కావాలని చూపిస్తాం. నాకు తెలిసి ఈ ముక్కలన్నీ ఒక 3 టైమ్స్ వస్తుంది అనుకుంటా. సో 3 సార్లు కూడా ఈ సైజు బటర్ కొద్ది కొద్దిగా 3 సార్లు వేసుకొని దాని మీద ఇది ఫ్రై చేయాలి. మరీ లూజ్ ఫ్రై చేయకూడదు, మరీ డీప్ ఫ్రై చేయకూడదు,
మీడియం ఫ్రై చేయాలి. ఇప్పుడు చూద్దాం రండి. ఇది ఆల్రెడీ మనం కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో పెట్టాం కాబట్టి ఇది దాన్ని ఇప్పుడు ఫస్ట్గా నేను మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో చిన్న ముక్క సో ఒక ఆల్మోస్ట్ 2 minutes అవుతుంది మనం వేసి. మెల్లిగా దీన్ని మళ్ళీ ఒక 2 minutes దానిలాగా వెయిట్ చేస్తే. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షన్ అయిపోయింది. ఫస్ట్ ఒక వాయ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాయ దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్ చేసుకొని ఇది సెకండ్ ట్రిప్లో అది బాగుంటుంది కదా సౌండ్ వస్తుంటే అలాగా వస్తని. త్రీ 4 5 6 7 8 అన్నీ చిన్నవి కాబట్టి లాస్ట్లో అడ్జస్ట్ చేసేసి. ఇప్పుడు ఆల్రెడీ మనం వీటిని ఎందుకు హాట్ బాక్స్లో వేసుకోవాలంటే మరి ఇంత అద్భుతంగా చేసినందుకు వేడిగా లేకపోతే దాని టేస్ట్ ఉండదు. అందుకోసం ఇదిగో ఇది ఇలా పెడితే వాళ్ళు వచ్చి అది ఓపెన్ చేసుకొని తింటున్నప్పుడు ఆ టేస్ట్ వేరుగా బాగుంటుంది కదా, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇంకో ట్రిప్పు. ఈ లాస్ట్లో ఉన్నది వాటి మీద జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసేసి వేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు తొందరగా ఆపేసానంటే మాడిపోకూడదు. సో అందుకోసం. ఓకే, సో ఇప్పుడు ఆవిడ వస్తుంది, ఇది చూస్తుంది, సర్ప్రైజ్ అవుతుంది. ఇది బ్రదర్ డిష్. ఇప్పుడు నేను దీన్ని మూత వేసేస్తా. డన్. దీన్ని పక్కన పెట్టేస్తా. ఓపెన్ అయిపోయింది. నీకోసం నేను ఏం చేశాను గెస్ చేయగలవా? ఏమో, నేను రెడీ అయ్యి వచ్చినంతలో మీరు ఏం చేశారు? చూడు, ట్రై చేయి. ఏముంది దీంట్లో? నువ్వే. ఫిష్ ఫ్రై కాదు, ప్రాన్స్ ఫ్రై, పన్నీర్, ఆలూ ఫ్రై, నెక్స్ట్ పైనాపిల్ ఫ్రై. అదే. వావ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేడివేడిగా ఉంది కదా, ఇంకో స్పూన్ తీసుకొస్తాను. ఎస్. అమేజింగ్. నాకు ఇది అలవాటు, నాకు ఇష్టమని మా వారు అప్పుడప్పుడు ఇది చేసి పెడుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు, నేను వండలేదు అసలు. మా వారే ఇందులో ఏమేమి వేస్తారో కూడా నేను చూడండి అసలు. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వచ్చినంతలో కూడా ఆయన షూట్ నుండి తొందరగా వచ్చేస్తే ఇమీడియట్గా చేసేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే మాకు ఇప్పుడు నీకు చేసి పెట్టాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నాకు ప్రాన్స్ కర్రీ చేసి పెట్టాలి. నేను ఈరోజు అదే చేద్దామని డిసైడ్ అయిపో. నేను ఈరోజు ప్రాన్స్ గోంగూర కలిపి చేస్తున్నా. ఓకే, డన్. మీకు చాలా ఇష్టమని. ఎస్, ఆల్ ది బెస్ట్. అద్భుతంగా చేయాలి. థ్యాంక్ యూ. కారంగా
మంచిగా చాలా బాగుంది. మీరు కూడా వేడివేడిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ నేనే తినేస్తాను ఎప్పుడు చేసినా. అద్భుతం. మీరు ఏం వేసి చేశారండి ఇది? చెప్పే ఆల్రెడీ. నేను టీవీలోనే చూడాలా, ఆ యూట్యూబ్లోనే రిలీజ్ అవుతే అప్పుడు తప్పకుండా. ఈరోజు నేను మా వారికి ఇష్టమైన గోంగూర రొయ్యల కూర వండుతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? రొయ్యలు దీన్ని బాగా కడిగేసి తర్వాత ఇక్కడ చాకుతోటి కోస్తే లోపల నరం ఉంటుంది, అది తీసేసుకోవాలి. అలా తీసుకొని పెట్టుకున్నాను ఇలా క్లీన్గా కడిగేసుకొని. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, ఈ 3 లైట్గా ఫ్రై చేసుకొని రుబ్బుకొని పెట్టుకున్నాను. అది కొద్దిగా ఇదండి. ఇంకా మొదలెట్టేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా. రొయ్యలు ప్యాన్లో వేసుకుంటున్నా. తర్వాత ఇందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు. రొయ్యలో నుండి నీళ్ళు వస్తాయి, ఈ నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని ఇలా వదిలేద్దాం. తర్వాత నెక్స్ట్ మనం గోంగూరని ఉడకబెట్టుకుందాం. ఒక బాణాలిలో ముందుగా నేను గోంగూర వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం, చాలు. ఇందులో పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలు ముక్కలు కోసుకొని ముక్కలుగా కోసుకున్న టమాటాలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. వేసుకొని కలపనవసరం లేదు, ఇలాగే పెడితే ఇది మగ్గిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే. తర్వాత మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. రొయ్యలు డ్రై అయిపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గోంగూర బాగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి దీన్ని. గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ముందు నేను కలపలేదు, పైన టమాటాలు అలా వేసి వదిలేసాను. ఇంకాస్త మగ్గాలి ఇది. ఇప్పుడు నేను గోంగూరని బాగా కలిపాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గోంగూరని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గిన్నెని పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేయడం వలన తొందరగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నేను గోంగూర రొయ్యల్లో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం లేదు, ఓన్లీ 1 స్పూన్ అంతే. ఎక్కువ వేసుకోకూడదు, ఓన్లీ 1 స్పూన్. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం రొయ్యల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ముందుగా మనం రొయ్యల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి కాస్త మళ్ళీ, తర్వాత కారం. రొయ్యల్లో ఉల్లిపాయల్లో ఆల్రెడీ నేను ఉప్పు వేసాను కాబట్టి గోంగూరలో కూడా ఉప్పు ఉంది కాబట్టి నేను కాస్త వేస్తున్నా అంతే, జస్ట్. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
ఇలా ఒకసారి కలుపుకొని చిన్న మంట పెట్టేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 నిమిషాలు అయింది, చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు రొయ్యలు మగ్గాయి బాగా. మరో 2 నిమిషాలు కలుపుకొని తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర నేను ఉడకబెట్టిన గోంగూరని బ్లెండ్ చేసి ఉంచాను. మిక్సీ పట్టను నేను, మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పడితే ఇంకా బాగా మెత్తగా నాకు గోరింటాకులాగా అనిపిస్తుంది, బాగా మెత్తగా అయిపోయి, అందుకని మళ్ళీ బ్లెండ్ చేశాను. ఇప్పుడు ఇలా అయింది. ఇందులోకి నేను గోంగూర వేస్తున్నా. కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద సగం కవర్ చేసి వదిలేయాలి. ఇది 15 నిమిషాల వరకు ఇలాగ ఈ స్టేజ్లోనే ఉడకాలి. ఇది ఉడికాక చూద్దాం. ఇప్పుడు 15 నిమిషాలు అయింది, చూద్దాం. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం గోంగూర, కాబట్టి నేను ఎక్కువ వేసా. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారికి డిన్నర్ అరేంజ్ చేసి డిన్నర్లో ఇది పెట్టి ఎలా ఉందో అడుగుదాం. గోంగూర ప్రాన్స్ సూపర్, ఎక్సలెంట్, అదిరింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గోంగూర రొయ్యల కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.